అణ్వాయుధాలతో పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తుంది. పాకిస్తాన్ బెదిరింపులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బ్లాక్మెయిల్కు భయపడడం లేదని స్పష్టం చేశారు. పాకిస్తాన్ బెదిరింపులపై అనుమానాలున్నాయని కూడా రక్షణ శాఖ మంత్రి తెలిపారు. అణ్వాయుధాలపై పాకిస్తాన్కు నియంత్రణ లేకుండా చేయాలని కూడా డిమాండ్ చేశారు. పాక్లోని అణ్వాయుధాల పర్యవేక్షణ నియంత్రణ బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని రాజ్నాథ్ సింగ్ కోరారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగంగా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అణ్వాయుధాల పరిస్థితులపై సంస్థ అజమాయిషీ కలిగి ఉంది. ఆ సంస్థ పరిధిలో పాక్ అణ్వాయుధాలు తీసుకోవాలని రాజ్నాథ్ సింగ్ విజ్ఞప్తి చేశారు. प्रतिज्ञा कितनी कठोर है इसका पता इसी बात से चलता है कि हमने उनके न्यूक्लियर ब्लैकमेल की भी परवाह नहीं की है। पूरी दुनिया ने देखा है कि कैसे गैर जिम्मेदाराना तरीके से पाकिस्तान द्वारा भारत को अनेक बार एटमी धमकियां दी गई हैं। आज श्रीनगर की धरती से मैं पूरी दुनिया के सामने यह सवाल उठाना चाहता हूं कि क्या ऐसे गैर जिम्मेदार और रोग नेशन के हाथों में परमाणु हथियार सुरक्षित हैं? मैं दुनिया के सामने यह सवाल खड़ा करना चाहता हूं। मैं मानता हूं कि पाकिस्तान के एटमी हथियारों को IAEA इंटरनेशनल एटॉमिक एनर्जी एजेंसी की निगरानी में लिया जाना चाहिए। मैं यह कहना चाहूंगा और साफ तौर पर कहना चाहूंगा, साथियों, आज आतंकवाद के खिलाफ भारत की प्रतिज्ञा పాకిస్తాన్ అణ్వాయుధాల బెదిరింపులపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ బ్లాక్మెయిల్కు భయపడడం లేదంటూ కూడా స్పష్టం చేశారు. ఈ అంశానికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అజీం సిద్ధంగా ఉన్నారు. అజీం, పాకిస్తాన్ దగ్గర ఏదైతే అణ్వాయుధాలు ఉన్నాయి, సో ఈ అణ్వాయుధాలతో పాకిస్తాన్ బ్లాక్మెయిల్ చేస్తుందని చెప్పి, సో ఈ పాకిస్తాన్ చేస్తున్నటువంటి బెదిరింపులకు ఏదైతే భయపడేది లేదని చెప్పి కూడా ఏదైతే రక్షణ శాఖ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. సో దీనికి సంబంధించి పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలు ఏవైతే దానికి సంబంధించి ఒక నియంత్రణ బాధ్యతలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి, దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీని కూడా ఏదైతే రాజ్నాథ్ సింగ్ కోరడం కూడా జరిగింది. ఇదేదైతే ఈ ఏజెన్సీ ఏదైతే ఉందో ఇది ఐక్యరాజ్య సమితికి అనుబంధానికి సంబంధించినటువంటి ఒక విభాగమే. సో ఏదైతే అణ్వాయుధాలకు సంబంధించినటువంటి అంత నియంత్రణ కావచ్చు, దానికి సంబంధించిన పర్యవేక్షణ కావచ్చు, అంతా కూడా ఈ సంస్థకు సంబంధించినటువంటి ఆజమాయిషీ ఉంటుంది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బెదిరింపులపై పలు అనుమానాలు ఉన్నాయని చెప్పి, సో ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఏదైతే పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి అణ్వాయుధాలపై ఏదైతే ఖచ్చితంగా ఒక పర్యవేక్షణ పెట్టాలి, అలాగే నియంత్రణ కూడా పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రాజ్నాథ్ సింగ్ వారు కోవడం కూడా జరిగింది. మనం చూస్తున్నాం పాకిస్తాన్ భారత్ మధ్య జరిగినటువంటి యుద్ధం ఏదైతే ఉందో, యుద్ధం తర్వాత ఏదైతే సీజ్ ఫైర్కి సంబంధించిన ఒప్పందం ఏదైతే అనేక సార్లు ఏదైతే పాకిస్తాన్ ఇప్పటికే ఉల్లంఘన కూడా చేసింది. సో ఈ నేపథ్యంలో మరొకసారి పాకిస్తాన్ ఏదైతే తమ దగ్గర ఉంటే అణ్వాయుధాలకు సంబంధించి భారత్పై ఏదైతే బెదిరింపులకు సంబంధించినట్టు చేస్తుంది, ఇప్పటికీ అనేక చోట్ల బాంబులు ఉన్నటువంటి ఒక ఫేక్ కాల్స్, ఈమెయిల్ ఐడీస్ కూడా వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బెదిరింపులపై కొన్ని అనుమానాలు ఉన్నాయని చెప్పి కూడా ఏదైతే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. అయితే భయపడేది ఏం లేదు, ఖచ్చితంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం, అన్ని రకాల దానిపై సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్పుకుంటూనే, సో ఖచ్చితంగా పర్యవేక్షణ అలాగే ఏదైతే నియంత్రణ అవసరం కాబట్టి, సో అటామిక్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించినటువంటి దానికి ఖచ్చితంగా ఈ బాధ్యతలు చూడాలని చెప్పి కూడా అయితే రాజ్నాథ్ సింగ్ కోరారు. అయితే ఈ రాజ్నాథ్ సింగ్ కోరడం వెనుక కూడా చాలా ఉన్నాయి. ఎందుకంటే పాకిస్తాన్ ఎప్పుడు కూడా ఏదైతే ఒకసారి మాట్లాడుకుని చర్చలు జరిగిన తర్వాత చర్చల్లో ఏవైతే అనుకుంటామో ఆ చర్చలను ఎప్పుడు కూడా పాకిస్తాన్ పాటించదు. ఖచ్చితంగా
నిబంధనలను ఉల్లంఘిస్తూ వచ్చింది. ఉల్లంఘించేటువంటి పరిస్థితిని కూడా మనం పదే పదే చూసాం. ఇప్పుడు జరిగినటువంటి యుద్ధంలో కూడా ఏదో మనం చూడడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ బెదిరింపులపై భయపడేది లేదు, ఖచ్చితంగా పోరాడదామని చెప్పుకుంటూనే, కానీ అయినా సరే అనుమానాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దీనికి సంబంధించిన ఒక కమిటీ, ఒక ఏజెన్సీ ఉంది. సో ఏజెన్సీ ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధంతో ఉండేటువంటి ఏజెన్సీ కాబట్టి ఏజెన్సీ ఖచ్చితంగా పాకిస్తాన్ దగ్గర ఉండే అనువాదాలపై ఖచ్చితంగా ఒక పర్యవేక్షణ, నియంత్రణ పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా రాజ్నాథ్ సింగ్ పలు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. దీపిక. రైట్, థ్యాంక్ యూ అజయ్.